ఈరోజు ఏంటి? ఈరోజు ఏ దినం? ఈరోజు ఏ రోజు? ఆదివారం, కానీ ఒక ప్రత్యేకత ఉంది దినాన్ని. వెరీ గుడ్. ఏంటి? ఫాదర్స్ డే. ఇవాళ ఏంటి? ఫాదర్స్ డే. నాన్న తెలుగులో డాడీ. నాన్న ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే ఇప్పుడు మనము తండ్రులు గురించి మనం చెప్పుకోవాలి, అంతేనా? తండ్రులు ఏ విధంగా మనల్ని పిల్లల్ని పెంచుతున్నారు, పోషణ సంరక్షణ అన్నీ మరి ఎలా చేస్తున్నారు అన్నది ఈ దినమందు మనము నేర్చుకున్నాము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. చదవగలిగిన వాళ్ళు నీట్గా చదవాలి. గతంలో ఈ వెళ్లి వాక్యాలు మనం చెప్పుకున్నది చదవాలి. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతి కట్టుకొనవలెను. మహోన్నతుల మహాపరిశుద్ధుడైన మా ప్రభు జీవాధిపతి దేవం, నీ యొక్క బంగారు పదములు ఎలాదిస్తున్న మత్తయి సువార్తలో ఉండేలోనూ నీ నోటికి నేను మాటలు అందించదని మాట్లాడుతున్న దేవా, మీకు వందనాలు. మీ మీద విశ్వాసం ఉంచి మీ సన్నిధిలో ప్రభా నిలబడి ఉన్న నాకు ప్రభా, మీ మాటలు ఎలా మాట్లాడాలో మీరు ప్రభా అయ్యా నాలో ఉండి బోధించి ప్రభా అనేక మంది ఆకర్షణీయంగా మీ వాక్యాలు ఉంచడానికి మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏంటంట? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఎవరు ప్రేమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి. మన తండ్రి, ఇప్పుడు మనం ఫాదర్స్ డే కాబట్టి మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ దేవుని ప్రేమించాలండి. అప్పుడు బిడ్డలు తండ్రిని ప్రేమించడానికి సిద్ధపడతారన్నమాట. ఫస్ట్ మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసు కేంద్రీకరించి ప్రభువుని మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎలా బిడ్డల్ని పెంచాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆ రోజుల్లో నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎవరు ఉంచుకోవాలి? తండ్రి బిడ్డలకి ఎలా బోధించాలి, ఎలా పెంచాలి, ఎలా నడిపించాలి అన్నది బోధిస్తున్నాడు అన్నమాట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వేటిని అభ్యసింపచేస్తున్నావు ఈ దినాన మన కుమారులకు కుమార్తెలకు తండ్రులు వేటిని అభ్యసింపచేస్తున్నారు? ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. మరి ఇప్పుడు మన బిడ్డలకు మనం వేటిని గురించి మాట్లాడుతున్నాం, వేటిని గురించి వివరిస్తున్నాము, మన బిడ్డలు ఏ విధంగా పెరుగుతున్నారు అన్నది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అన్నమాట. మనము దేవుళ్ళ పెంచుతున్నామా లేకపోతే లోకములో పెంచుతున్నామా? మనము దేవుని బిడ్డలై ఉండి మరి క్రీస్తులో మనం బాప్తిసం తీసుకొని ఉండి మనము మన బిడ్డల్ని క్రమంగా పెంచుతున్నామా, అక్రమైన మార్గంలో పెంచుతున్నామా? క్రమం తప్పటమేనండి. అక్రమం అంటే వేరే విషయాలు ఏమి కాదు, క్రమం లేకుండా ఉండటమే అక్రమం. కనుక మనం మన బిడ్డలు క్రమంగా పెంచుతున్నామా, సరైన త్రోవలో నడిపిస్తున్నామా, త్రోవ తప్పి నడిపిస్తున్నామా? ఈ దినంలో చూసుకున్నట్లయితే ప్రియ దేవుని పెట్టారా, లెగటంతో పిల్లలు మోకరించి ప్రార్థన చేయడం నేర్పిన తల్లిదండ్రులు ఎవరున్నారు? తండ్రి లెగటంతో వేగం చేసి బిడ్డలకు కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డలు కూడా లేపాలి. నా బిడ్డని కాసేపు నిద్రపోయిద్దిరే, ఇంకొంచెం సుఖం పొందిద్దిరే, లెగటంతో తింటదిరే అని వండి పెడతాం కాదండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిల్లలకి ఆహారము, అనుదిన ఆహారంగా వాక్యాన్ని బిడ్డలకి ఉపదేశించాలి. తండ్రి ఉపదేశిస్తేనే బిడ్డలు అలవర్చుకుంటారు. వేగంగా తల్లిదండ్రులు వేసి మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆ
ఇశ్రాయేలు దేవుడు, మన ఇశ్రాయేలు యాకోబు గారు మరి పోరాడి మరి ఇశ్రాయేలుగా మారాడు. ఆ యొక్క మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చినప్పుడు ఎంతగానో దేవుడికి రాత్రంతా పెనుగురాడి పోరాడి మరి ఈ విధంగా గెలుచుకొని దేవుణ్ణి దగ్గర గెలిచి మరి పోరాడి బేసిలేవు దగ్గర ఈ విధంగా చేశాడు అని చెప్పేసి ఎన్నోసార్లు మన లేఖనం ద్వారా మనకు తెలియపరుస్తూనే ఉన్నాయి వాక్యాలు. ఆ విధంగా మన బిడ్డకు మనం బోధించుకోవాలి. యాకోబు ఆ విధంగా పెనుగురాడాడు. మనం కూడా దేవుడితో పోరాటమేనండి, నిత్యము పోరాటం. ఎందుకంటే శరీరంలో ఈ శరీరం అంతా ఈ సుఖాలకి ప్రతిదీ కూడా శరీరాచ్యాన్ని రాసే జీవటం పసి ఇవన్నీ కూడా ఈ శరీరం ఎప్పుడు కాసేపు పండుకుందామే, నిద్రద్దామే, ఇంకొంచెంసేపు పండుకేద్దామే అని అంటున్నారు. అనుకుంటుంది హృదయం, కానీ ఈ శరీరం ఆ విధంగా అనుకుంటుంది. అప్పుడు సాంఖ్య గ్రంథంలో అన్నారు అన్నమాట, ఏమని సొలొమోను మహారాజు ఎంతో జ్ఞానంతో రాశాడు. ఏమని? చీమను చూసి సోమని ఎందాక నిద్రించదు, చీమను చూసి నీ నడతను మార్చుకోమన్నాడు. ఆ నడత అనేది మారాలంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండి తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఈ యొక్క లేఖనాలు బిడ్డలకి అన్వయించి చేసినప్పుడు బిడ్డలు సరైన క్రమంలో నడుస్తారండి. అవునా కాదా? అలాగే మనం చూస్తున్నట్టే మన పితరులు అబ్రహాము గారు ఏ విధంగా బిడ్డలు పెంచాడండి? ఏ విధంగా పెంచాడు? 18:19 చూసుకున్నాం. ఆదికాండం చూసారా? 12వ పేజీ 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన పితరులకు తన పిల్లలకు తన ఇంటి వారికిను నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతనికి ఎరిగి ఉన్నాను. ఎవరు ఎరిగి ఉన్నారు ఇక్కడ? మళ్ళా ఈ వచనం చదువుకున్నాను, 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. ఎవరు చెప్పారండి? ఎవరెవరికి చెప్పారు? ప్లీజ్ టెల్ మీ. చెప్పాలి ఎవరికి చెప్పారు? ఇక్కడ బైబిల్లోనే ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎవరిని ఎరిగి ఉన్నానంట? ఎవరెవరిని ఎరిగారు? ఎవరెవరు చెప్తున్నారు ఈ మాటలో? దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా కానీ మన పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, పక్కన కొంచెం దూరం ఉన్న దగ్గర ఎవరైనా కానీ మన గురించి మంచిగా చెప్పినట్టు ఉందా భూలోకంలో? ఎవరు చెప్పరండి. ఎందుకంటే స్వార్థం ఎక్కువ. మంచిని మంచిగా అనలేరు. వాళ్ళ బాధ అనడానికి అట్లా బాధ అన్నమాట. అవునా కదా? ఇక్కడ అబ్రహాము గురించి మన యెహోవా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని? తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయముల గురించి ఎలా పెంచాడు తన బిడ్డని, ఇస్సాకుని? ఎలా పెంచాడండి అబ్రహాము గారు? బలి అడగంగానే దేవునికి భార్య కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడండి కుమారుడిని. భార్య ఏమడ్డగించిందో లేక పుట్టిన బిడ్డ కనుక ఎంతో ప్రేమతోటి అబ్రహాము శారయ్య గారు పెంచారండి బిడ్డ ఇస్సాకుని. ఆ అట్టి సమయంలో అబ్రహాము గారు మరి చెప్పకుండా మరి తీసుకెళ్ళిపోయాడంటే ఎంత బాధగా ఉంటుంది. తను కూడా అబ్రహాము గారు కూడా ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే మరి తనకి లేక పుట్టిన వారసుడు ఎవరు? ఇస్సాకు. మరి ఆ ఇస్సాకుని బలి అర్పించమంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతమంది అంటున్నాము? ఎలాగైతే కన్నారు 5 6 10 మంది 15 మంది రాను నలుగురు ఒకళ్ళు కూడా లేకుండా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఆ విధంగా బిడ్డలు పెంచుతున్నారు. ఎట్లా పెంచుతున్నాం? మనము నీతి న్యాయాలు కలిగి పెంచుతున్నామా? ఎలా పెంచాడు అబ్రహాము గారు ఇస్సాకుని? ఏ విధంగా పెంచాడు? తన త్రోవలో యెహోవా మార్గాలు నడిపించుకుంటూ వచ్చాడు అన్నమాట. అలాంటి సమయంలో మరి ఎక్కువగా నాకంటే తన కుమారుడు ప్రేమిస్తున్నాడేమో, నేను ఇచ్చిన ఇస్సాకుని ప్రేమిస్తున్నాడో, వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ప్రేమిస్తున్నాడేమో అబ్రహామని పరీక్షించడానికి ఏం చేశాడు? అబ్రహామా నీ కుమారుని బలిగా అర్పించమన్నాడు. ఏమన్నా వెలితీశాడా? అయ్యా ఏసయ్యా దేవదేవ లేఖనాకి ఇచ్చావు అయ్యా,
అడిగాడా? అయ్యా ఇప్పుడే అయ్యా 10 ఏళ్ళు 20 ఏళ్ళే కదా వచ్చింది, మరి కొంచెమన్నా నేను అనిపించలేదు కదా సంతోషం నా కుమారుడితోటి అని ఏ రోజు అని అన్నాడా? చెప్పటంతోటే చేసేదండి. దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక్కసారే మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడతాడు. చెప్పంగానే చేసిన వాడు ధన్యుడు. మనకి ఏదన్నా దర్శనం వచ్చినా కానీ ఆ దర్శనం ప్రకారం చేయగలిగిన వాళ్ళు ధన్యులు అవుతారు. ఎందుకంటే దాని వెనుక ఒక మేలుందన్నమాట. ఇప్పుడు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, ఒక మాట చెప్పాడు, ఆ మాట వెనుక దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు మనకి. అమ్మో ఇదంతా మనం చేయగలమా? ఒక విషయం ఏంటంటే, మన విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం కృపమ్మ గారు సంస్థాన్ అయ్య గారి దగ్గర పరిచయం చేస్తుంది. ఎట్లా చేసింది? వాళ్ళు మామూలుగా ఆమెకి అసలు మామూలుగా దేవుడు అంటే తెలియదు, మామూలుగా ఇంట్లో ఉంటుంది. ఆమెకి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు. అయితే కొత్తగా సంస్థాన్ అయ్య గారు విశాఖపట్నం సేవకి వెళ్ళారు అనమాట. సేవకి వెళ్ళినప్పుడు ఆమెతోటి కృపమ్మతో మాట్లాడాడంట. ఏమని? అమ్మా నీ వెళ్ళి నా దాసునికి దాసులకి పరిచయం చేయమని చెప్పారంట. చెప్పినప్పుడు ఆమె అయ్యా నా బిడ్డలున్నారే, నా భర్త ఉన్నాడే అని చెప్పేసి ఏ రోజు కూడా అలా చెప్పటంతోటే భర్తని బిడ్డని విడిచిపెట్టేసిందండి. విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది దేవుడి మందిరంలోకి. దేవుడి మందిరంలోకి వెళ్ళి అమ్మగారు వాళ్ళు 11 మంది పిల్లలుగా అన్నారు. వాళ్ళ సంతానం ఎంత అండి? 11 మంది. ఒక్కళ్ళు కూడా పురిట్లో నుంచి కంఠం ఆడ పెట్టడమే. రాణి అమ్మగారి పేరు రాణి గారు. అయితే అమ్మగారు పిల్లల్ని కంఠము అక్కడ పెడతాం, కంఠం అక్కడ పెడతాం. చిన్న పిల్లల కాడ నుంచి పాలు పెట్టి మరి వాళ్ళ పోషించి పెంచి పెద్ద చేసి ఒకటి తర్వాత ఒకడు మరి సంవత్సరానికో 2 ఏళ్ళ గ్యాప్ 3 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. ఆ మధ్య గ్యాప్లో మరి ఈ చిన్న బిడ్డని పాలు పట్టి పెంచుకోవడము, మళ్ళీ ఇంకొకరు రావడము, మరి వీళ్ళు బడికి పంపించుకోవడం, మళ్ళీ వాడిని పెద్ద చేసే ఇంకొకరు రావడం, ఈ విధంగా 11 మంది సంతానాన్ని కృపమ్మ పెంచింది అంటుంది. చూడండి, మరి దేవుడు చెప్పగానే ఒక అన్యురాలు ఆమె మరి కృపమ్మ క్రిస్టియన్ కూడా కాదు. అలాంటి వ్యక్తి మరి ఎంత ప్రేమతోటి దేవుడు నన్ను పిలిచాడు, ఒక్కటే మాట పిలిచాడు. ఆ పిలుపుని సార్థకం చేసుకుంది. ఆమె పిలుపుని సార్థకం చేసుకుంటే అక్కడ 500 మంది సేవకులు ఉన్నారండి. ఒకనొకప్పుడు 500 మందికి ఒక దెయ్యం బాధ. ఒక దెయ్యము 500 మంది సేవకులు బాలేదు. పిలవంటే గొప్పమ్మ రాగానే గొప్పమ్మ ఊడుతా ఉంటా చీపురు కొట్టుకోమని నేను వెళ్తున్నాను చెప్పింది పేరు. ఆ వస్తుంది, నేను వెళ్తున్నాను వెళ్ళింది. మరి ఆమెలో ఎంత నీరు ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత పరిచయం చేసింది ఆవిడ. ఇవాళ మనం చెబితే చేస్తాం మందిరంలోకి వచ్చి, నా కుమారుని వెళ్ళి దేవుడి మందిరంలో అయ్యగారి అమ్మగారి పరిచయం చేస్తారని చెప్పండి, యథార్థంగా చెప్పండి. చాలా చేయగలమా? ఎవరు మాట్లాడమంటారు? మరి దేవుడే చెప్పింది, కృపమ్మకు చెప్పి ఎంత ఆశీర్వదించాడు కృపమ్మని. కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి ఆమె ఆహారం వండి పెట్టి మరి వచ్చాయి కాదు పోయాయి కాదు ఎంత పరిచయం చేసి, ఎంత ఓర్పుతోటి, ఎంత సహనముతోటి, ఎంత ప్రేమతోటి, నమ్మకముతోటి, విశ్వాసముతోటి ఆమె పరిచయం చేయబట్టి అయ్యగారు దెయ్యం ఆమె పోయింది. మరి ఆమె ఒక విశ్వాసరాలే, ఆమె ఒక సేవకురాలు కూడా కాదు. ఇంట్లో ఉండి అయ్యగారి అమ్మగారికి మరి పరిచయం చేసుకుంటూ ఎంతో కష్టపడి 11 మంది పిల్లల సంతానాన్ని పెంచి పెద్ద చేసి మరి వాళ్ళందరూ ఇప్పుడు సేవకులయ్యాడు. రీసెంట్గా అమ్మి చనిపోయింది కృపమ్మ. మా మనగిరి సేవకులు ఒక్కోటానికి వెళ్తే అడిగితే చెప్పారు రాణి అమ్మగారు, కృపమ్మ అంటే చనిపోయిందమ్మ 1 సంవత్సరం అవుతుందని. ఆమె చనిపోయేదా కూడా అండి ఎవరితోటి మాట్లాడటం లేదు, ఎవరితోటి ఒక 2 కూడా వెళ్తాం. అంత అన్నము ఒక మందిరంలో కింద పైన మందిరం కట్టారు, కింద ఉంది. ఆ మందిరంలో కొంచెం గుడారాలు చేసుకొని దాంట్లో ఒక మంచం వేసుకొని ఒక బల్ల పెట్టుకొని గ్యాస్ పెట్టుకొని అది బియ్యం కాసుకొని తింటారు. ఎవరు కూడా తింటాం. మరి కృపమ్మ ఆఖరి టైంలో కూడా చనిపోబట్టి ఆమె వండుకొని ఆమె చనిపోయింది. ఎవరితో కూడా పరిచయం చేయించుకోలేదు, ఒక 2 కూడా తిందా. మరి దేవుడు ఎంత ధన్యతిచ్చాడు, ఒక మాటకి విలువిచ్చింది దేవుని యొక్క మాటకి. మరి ఇక్కడ చూసుకున్నట్టు లేఖనాలు అబ్రహాం గారు ఏం చేశారు, నీ కుమారుని బలి అర్పించమన్నారు. ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా? మనమే ఆలోచించుకోవాలి. ఇచ్చిన దేవుడు ఎప్పుడు వెనక తీసుకునే దేవుడు కాదు. అది మాట అంటే తప్పేవారు మానవులు, కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పినవాడు కాదు. ఎమ్మటే మరి తీసుకెళ్ళి మరి బలి అర్పించేటప్పుడు మరి దేవుడు మాట్లాడతాడండి. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసంతో
మరి ఆ విధంగా అబ్రహాం గారు మన పితరుడు మరి ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా మరి లేఖనాల్లో చూసుకున్నట్టయితే మరి మనకి ఇంకా యోబు గారు కనపడతారు. యోబు గారు ఏ విధంగా బిడ్డలు పెంచారండి? ఏ తప్పు చేస్తారో బిడ్డలోని దినదినం వేగంగా లేచి వాడి కొరకు పాప పరిహార్థం అనిపించేవాడంట. ప్రభా, నా కుమారులు మరి ఎంతమంది అన్నారు, మరి ఎవరు పాపం చేస్తారో? 3 కుమార్తెలు 7 కొడుకులు, మొత్తం ఎంతమంది సంతానం? 10 మంది. ఈ 10 మంది కోసం దినదినం వేగంగా లేచండి. ఎవ్వరు లేకపోతే 3ంటికే లేచి ప్రార్థనలు చేసేవాడు అన్నమాట. ఎవరి కొరకు? కుమార్తె కొరకు, కుమార్తెల కొరకు. తప్పిపోతారేమో, ఏమన్నా పాపం చేస్తారేమో, ఏ తప్పిదేమో పడిపోతారేమో లేచి కంటిదారు కానీ అప్పుడు అంటిద్దేమో పెట్టకని చెప్పేసి అంటకుండా ఉండటం ముందుగానే మరి ప్రార్థన చేశారండి యోబు గారు. ఎంత గొప్పవాడు యోబు గారు! మరి యోబు గారు చేసిన ప్రార్థన ఎంత గొప్పది! అందరూ అంత పోయినా కానీ నిలబడగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు యోబు గారికి. తన బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. మరి ఈ దినాలు చూసినట్టు మన తల్లిదండ్రులు బిడ్డల కొరకు లేచి వేడుకలు వేసి ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారండి బిడ్డల కొరకు? కుటుంబాల కొరకు, మన కుటుంబం ఎలా ఉంటుంది, మన బిడ్డను మనం ఎలా పెంచుకుంటాం, మనం ఎలా పోషిస్తాం, మన బిడ్డల్ని ఏ దారిలో నడిపిస్తున్నాం అని చెప్పేసి మన పితరులు యోబు గారిని చూసుకున్నట్టే మనకు చక్కని గుణపాఠం అండి. అదేవిధంగా ప్రార్థన కుటుంబంలో రక్షణ కొరకు చేయాలన్నమాట. ప్రతి బిడ్డ కూడా రక్షించడానికి కొరకు వేకులు వేసి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. నా బిడ్డలు ఎలా తగ్గిపోతున్నారు, ఏం చేస్తున్నారు? మనకు నిద్రే కాదండి ఆహారం, నిద్రే కాదు, ఎక్కువగా చాలా మంది తింటూ నిద్రపోవడం ఇదే. ఎందుకంటే సుఖానికి వాళ్ళు అలవాటు పడిపోయారు అన్నమాట. మన పితరులందరూ కూడా ఆ విధంగా సుఖానికి అలవాటు పడి ప్రార్థన చేయకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? అసలు ఈ విధంగా మేము సాగుకు రావాలంటే కారణం మా యొక్క కొంతమంది, ఎంతమంది దైవ భక్తులు, ఎంతమంది ప్రార్థన చేయబట్టి ఈ విధంగా ఇక్కడ నిలబడగలిగాం మేము. మా వడ్లమాన గ్రామంలో ఉండగా ఏసన్న మినిస్టర్ నుంచి ప్రసాద్ అన్న అని ఒక అన్న వచ్చేవాడు. ఆ అన్న ఎప్పుడు అయ్యగారు వద్దన్నా కానీ మా ఇంటికి వస్తూ ఉంటాడు. అమ్మా, సిస్టర్ ఏం చేస్తున్నారు అనుకుంటా. మరి ఎంత ప్రేమ కలిగి వచ్చి అన్న ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయేవాళ్ళు. మరి వాళ్ళ యొక్క ప్రార్థన ప్రతిఫలము దేవుడు ఊరికే పోనిస్తాడా? ప్రతి ఒక్కళ్ళు సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మరి దేవుడికి మొరపెట్టేవాళ్ళు మా కుటుంబం గురించి. మరి సేవకుడు అడుగు పెట్టాడంటే ఆ కుటుంబం దీవించబడాలండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. అదేవిధంగా అనేక మంది ఏ ఆత్మతోటి వచ్చి మన గృహంలో అడుగు పెడుతున్నారు సేవకులు? ఏ ఆత్మతోటి? అనేకమైన ఆత్మలు ఇక్కడ బైబిల్లో మనం చూసుకోగలుగుతున్నాము. దురాత్మతో దేవుని ఆత్మ ఉంది. మరి ఏ ఆత్మతోటి వస్తే మన కుటుంబం ఆశీర్వదించబడుతుందా, దీవించబడుతుందా, లేక శపించబడుతుందా? మనం కూడా ఆలోచించుకోవాలి, మనమే ఆలోచనలో చేసుకోవాలన్నమాట. అదేవిధంగా సామెత గ్రంథము చూసుకున్నట్లయితే 20వ అధ్యాయము 7వ వచనం. తీసారా? ఎంతసేపు? సామెత గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవాలి. యథార్థవంతుడవు నీతిమంతుని పిల్లలు వాని తనంతరము ధన్యులగుదురు. ఎక్కడవుతారండి? యథార్థవంతుడవు నీతిమంతుని పిల్లలు వాని తనంతరము ధన్యులవుతారంట. ఎవరి తర్వాత ధన్యులవుతారు? ఇప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడు అబ్రహాం గారు? యోబు గారు ఎంత ప్రార్థన చేశాడు? వాళ్ళే అనిపించారా? అబ్రహాం గారు అనిపించాడా? యోబు గారు అనిపించాడా? అంత ఆస్తి అంతా అనిపించారా? మనం ఇప్పుడు మొక్కలు నాటితే మన పిల్లల పిల్లలు వాళ్ళు ఒక మామిడి మొక్క నాటామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆ మామిడికాయ ఇప్పుడు మనమే తింటున్నామా? నేరుగా నాటితే మనమే తింటున్నామా? మన పిల్లలు తింటారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏం మాట్లాడుతున్నాడు? యథార్థవంతుడకు నీతిమంతుడు, నీతిగా యథార్థతగా తను చేసిన ప్రార్థన భక్తి తన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంట, తన పిల్లలకు దీవెనకరంగా మారుతుంట. అంతేనా? మనమే అనిపిస్తున్నాం కూడా మనం చేసిన ప్రార్థన మనకే వస్తుందా? అపోస్తలుడు పౌలు గారు
అతను ఏమి ఆశీర్వదించబడ్డాడు? అప్పుడు ఏమి దీవెన పొందాడు? వ్యాధులు, బలహీనతలు. ఎవరి కోసం చేసాడు ఇవన్నీ? నా తర్వాత పిల్లలు అనుభవిస్తారు అని. ఇప్పుడు మనం మనవడంటే ఎంత ప్రేమగా ఉంటాం, మనవరాలంటే ఎంత ప్రేమగా ఉంటామండి. ఉంటామా లేదా? ఎందుకు? మన సంతతి వాడు దీవించబడాలంటే మనం ఇక్కడ సరైన రీతిలో మన బిడ్డను పెంచినట్టే మన బిడ్డ కూడా ఆ బిడ్డని సరైన రీతిలో పెంచుతాడు. కనుక వాళ్ళు నీతిమంతులు కావాలంటే, వాళ్ళు ఆశీర్వదించబడాలంటే తండ్రి గారు చేసిన ప్రార్థనే బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ నీతిమంతుడిగా ఉంటాడంట. ఎప్పుడు? తన తలంతం అప్పుడే రావాలి, అప్పుడే చూడాలంటే అయ్యే కాదండి అవన్నీ. అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ? మనవుడు యాకోబు 12 మంది సంతానం. మరి 12 మంది సంతానం ఎంతమంది రాజులు వచ్చారు వాళ్ళ సంతానంలో నుంచి? అబ్రహాం గారు 3 భార్యలు చేసుకున్నాడు. 3 భార్యల ద్వారా అనేక మంది రాజులు వాళ్ళలో నుంచి ఇస్మాయేలు 12 మంది రాజులు వచ్చారు. ఇస్మాయేల్లో నుంచి ఇశ్రాయేలు అంటే యాకోబు గారి నుంచి 12 మంది రాజులు వచ్చారు. కెతురా వాళ్ళు 6 రాజులు వచ్చారు. మరి ఎంతమంది రాజులు ఇచ్చాడు అబ్రహాం గారికి? కొడుకులేనండి, అందరూ మనబడ్డే రాజులు అయ్యారు. మరి రాజరికం చేస్తున్నారు. కనుక మనం చేసిన ప్రార్థన మన బిడ్డకు వచ్చింది, మన బిడ్డలు చేసిన ప్రార్థన వాళ్ళ బిడ్డలకు వచ్చింది. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. మంచితనము అబ్రహాం గారు ఎంత మంచిగా ఉండి ఇసాకును బలిగా ప్రభు అర్పించడానికి కూడా ఏది వెనుకాడలేదు. హెచ్చరికలు ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారు ఎంత ప్రార్థన చేశారు? ఆయన బిడ్డలు ఉన్నారా? ఏలియా గారికి సంతానం ఉన్నారా? ఏలియా గారికి ఎవరో లేదు. ఎవరున్నారు? శిష్యుల కొరకు ప్రార్థన చేశారు, బిడ్డల కొరకు ప్రార్థన చేశారు, గ్రామం కొరకు ప్రార్థన చేశారు. యెజబెలు స్త్రీని ఎదిరించడానికి శక్తి పొందాడు. మరి ఎంత ప్రార్థనా పరుడు ఏలియా గారు. ఎలీషా గారిని శిష్యులు చేసుకున్నట్టే ఎంత గొప్పవాడు. ఎలీషా వచ్చి ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసాడు. ఎంత ప్రార్థనా పరుడు అన్నమాట. ఆ విధంగా చూసుకున్నట్టు మరి ఏలియా తర్వాత ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే తండ్రుల్లో మరి సమూయేలు గ్రంథం తీసుకున్నట్లయితే 1 సమూయేలు 3:11. మామూలుగా ఆల్రెడీ తెలుసు మీకు, తీయండి ఇంతసేపు కాదు, వర్తాలు కదా. అందరూ 1 సమూయేలు 3:11. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధించదని నేను అతనికి తెలియజేసి. ఎవరికి? సమూయేలుకు చెప్పాడు. ఏది కుమారులు ఎంతమంది ఉన్నారండి? ఫినెహాసు బైబిల్ చదివేనే మాట్లాడతాను. 2 కుమారులు ఏలికి. ఎన్నిసార్లు సండే స్కూల్లో చెప్పారండి. ఏలికి 2 కుమారులు. ఈ 2 కుమారులు కూడా ఎలా పెరిగారండి? తప్పు చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు మన తండ్రిని గద్దించాలా లేదా? శిక్షించాలా లేదా? ఇవి ఏ విధంగా పెంచాడు? ఏ విధంగా పెంచాడండి? తప్పు దారిలో నడుస్తున్నా కానీ పట్టించుకున్నాడా? తన కుమారుడు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటి నిత్యము శిక్ష విధించబడింది. ఎలా విధించబడింది? మొత్తం మరణమయ్యారండి. కొడుకులిద్దరూ ఒకరోజే, కోడలు ఒకరోజే, ఏది కూడా మొత్తం మరణించారు. ఎందుకు? కొడుకులు చేసిన తప్పుడు పనికి. మరి ఎంత గొప్ప ధైర్యశీలుడు ఏలి దగ్గర పరిచయం చేశాడు సమూయేలు. బాలుడు ఎండగానే బాలుడితో మాట్లాడు. ఎందుకు? ఏది కుమారులు తప్పు చేస్తున్నారు కనుక, ఏది అడ్డగించలేదు కనుక అతన్ని పక్కన పెట్టేసేసాడు దేవుడు. ఎందుకు? తప్పు చేస్తే దేవుడికి ఇష్టకరంగా ఉండదు కనుక ఏది కుమారులు పెంచే విధానము దేవునికి నచ్చలేదండి. మరి దేవుడికి ఇష్టకరంగా ఉండాలి మన జీవితం. మనం చేసే ప్రతి పని కూడా దేవుడికి అంగీకృతంగా ఉండాలి. దేవుడికి ఆయాసకరంగా మనము మన బిడ్డల్ని పెంచకూడదు. మరి మన మధ్య చూసుకున్నట్టు ఏది కాదు, మన పితరులు మరి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.
మందిరానికి వచ్చిన పిల్లల్ని పాడు చేస్తున్నారు, అక్కడికి వచ్చిన అర్పణాన్ని వాళ్ళే స్వీకరిస్తున్నారు. దేవునికి సమర్పించాల్సిన దహనబలి అర్పించాల్సిన అర్పణంతా వీళ్ళే స్వీకరించేశారు. కనుక అదంతా తప్పు. కనుక మరి దేవుడు ఏం చేశాడు? ఏలిని పక్కన పెట్టి సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. అన్నగారు ఎంతో ప్రార్థన చేసిందండి. ఒక కొడుకు నుంచి 5 పొందింది. ఎంత ప్రార్థన చేసింది? అంత భక్తురాలు అన్నమాట. అంత ప్రార్థన చేసి సమయాన్ని మందిరంలో విడిచిపెట్టింది. ఏది గారి దగ్గర పరిచయం చేసిన బాలుడు 3 ఏళ్ళు అప్పుడే పాలు విడవగానే మందిరంలో విడిచిపెట్టింది. ఎంత చక్కగా పెంచారు తల్లిదండ్రులు సమయాన్ని. 3 ఏళ్ళు అయినా కానీ ఆ 3 ఏళ్ళు పెంచి ఏది దగ్గర పెడితే ప్రభువు చిన్న వయసులోనే ఏదితో మాట్లాడటం మొదలు పెట్టాడు. మరి సమయం గారు పిల్లల్ని ఎలా పెంచాడు? అది కూడా ఒక హెచ్చరిక. సమయాలు గారి పిల్లలు సమయాలు మాట విన్నారా? ఏది మాట విన్నారా? సమయాలు గారు కూడా మాటలో బిడ్డలు వెళ్ళారండి. వాడు కూడా ధనాపేక్ష పడ్డారు, లంచాలు తీసుకున్నారంట. కనుక ధర్మశాస్త్రంలో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది తండ్రులు మంచివాడు ఉన్నారు, మంచిగా పెంచారు, చెడ్డగా ఉన్నారు. కనుక మనకి దేవుడు యెహోవా దేవుడు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే లేఖనాల్లో ఉన్న మాటల్ని, చెడు మాటలు విడిచిపెట్టి మంచిని గ్రహించడానికి దేవుడు మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడండి. మీ పితరుల వల్ల మీరు కూడా పాడవకుండా, నాశనం అవ్వకుండా, దేవుని ఆజ్ఞలో దేవుని కట్టలు తిరస్కరించకుండా మనం ఎలా పెంచాలి మన బిడ్డని అన్నది ఈ లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ప్రభువు వారు. మరి ప్రభువు వారు చెప్పిన మాట మనం వినాలా లేదా? తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డ వినాలా లేదా? ఫాదర్స్ డే అంటే ఫాదర్ మరి చెప్తా ఉన్నారు కదా బిడ్డలకి, మరి ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి పెంచినప్పుడు మరి పిల్లలు మరి వినాలా లేదా? తల్లిదండ్రుల మాట వినాలంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా వినాలి. వింటేనే ఆశీర్వాదం, వింటేనే దీవెన, వింటేనే మనకి సమస్తాన్ని వేడుకరంగా ఉంటుంది అన్నమాట. దేవుడిని తృణీకరించినప్పుడు. ఎందుకంటే మనము పెద్దలు తృణీకరిస్తే ఎఫెసీ గ్రంథంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమన్నంటే, చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులకి ఏమన్నారు? చూసి తెలుసా వాక్యం? అది ఎఫెసీ గ్రంథము చిన్నపిల్లలారా ఎవరికి లోబడి ఉండాలి? తల్లిదండ్రులకి. ఎందుకు? తండ్రి ఎంతో కష్టపడి బిడ్డను పెంచుతారండి. తల్లి పెంచుతుంది. తల్లి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి బిడ్డని ప్రసవ వ్యాధులు పడి ఒక బిడ్డను బయటికి రావాలంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడి తల్లి పెంచింది. తనంతరము ప్రసవానంతరము చూడాల్సిన తండ్రి అండి. తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబం పైన. బాధ్యత అంతా తండ్రిదే. ఎందుకంటే తండ్రి సంపాదనలో తీసుకొని వస్తాడు. సంపాదించి కష్టపడి తన కుమారుడికి ఏం కావాలో వస్తువునే మరి పొట్లాలు కొనుక్కొని కడుపులో పెట్టుకొని వచ్చి ఆ బిడ్డ ఎదురొస్తా ఉంటాడని చెప్పేసి ఎంత ప్రేమతోటి ఆడుకునేవాడు. అక్కడ ఆడుకుంటుంటే చూసి మరి 10 మంది ఉంటే 10 మందికి ఆ పక్క నుంచి తొందర తింటారని పొట్టలో దాచి పెట్టుకొని ఇంటి దాకా వచ్చిన తర్వాత తన కుమారుడు ఒక్కడిగా ఇచ్చుకుంటాడండి. నిజంగా ఎంత ప్రేమ అండి! అది తెలుసుకుంటుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అయిన వారు బిడ్డలు ఎలా పెంచాలంటే మరి అంత ప్రేమగా పెంచిన వారు ఈ దినాన మరి ఆ తల్లిదండ్రులు మరి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, బిడ్డలు దీవెనకరంగా ఉండాలంటే ఇప్పుడు చూసినట్లయితే ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయండి. ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి? అన్ని అనాథాశ్రమాలు. ఎందుకు? తల్లిదండ్రులు బిడ్డలు చూస్తున్నారా? మన తండ్రి ఆ విధంగా మనం పెంచినప్పుడు మన తండ్రిని మన తల్లిని ఎంతమంది రోడ్డు మీద వదిలిపెట్టిపోతున్నారు, ఎంత మీద చూడకుండా ఉన్నారు, అన్నం పెట్టకుండా ఉన్నారు. కొన్ని చూస్తున్నట్లయితే ఇప్పుడు ఫోన్లో భయంకరంగా కళ్ళ నీళ్ళు అసలు గుండెల్లో బాధ వేదనగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు రోడ్డు మీద ఇప్పుడే వస్తానమ్మా నా వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు చూసుకున్నట్టు పరిస్థితి ఏంటి? ఇద్దరు కూర్చొని నా కుమారుడు ఇంకా వస్తాడు అని ఒక రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూర్చొని చూస్తూ ఉంటారు. తన కుమారుడు అంత ప్రేమండి తండ్రికి. అంతగా ప్రేమించిన తల్లిదండ్రులు మోసం చేసి అట్లా విడిచిపెట్టుకుంటారమ్మా. ధర్మం కాదని తెలిసి కూడా, ధర్మం కాదని తెలుసు ఎవరికి తెలియదు ఈ రోజుల్లో.
మంచి చెడు అన్ని విషయాలు తెలుసు. తల్లిదండ్రుల్ని ఆ విధంగా విడనాడి ఎక్కడో అనాథాశ్రమం పెంచి ఒక తల్లి ఒక కోడలు కూడా ఒక అత్త ఉంటుంది రేపటికి. ఆవిడ ఏం చేస్తుంది? అత్తను చూస్తానికి బాధ అయ్యి మీ అమ్మ అర్జెంటుగా అనాథాశ్రమంకి వెళ్ళిపోవాలంటది. మీ అమ్మ ఉంటే నేను ఉండనంటది. మరి తను ఏం చేస్తాడు? ఒక కొడుకుగా తల్లినే చూస్తాడా, భార్యనే చూసుకుంటాడా? అలాంటి సమయంలో కూడా అనాథాశ్రమం వదిలిపెట్టాల్సి వస్తుంది తండ్రుల్ని. కనుక మనము చూసుకున్నట్టే లేఖనాల్లో ఎంతగానో మనల్ని ప్రేమించిన దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు ప్రేమించబట్టే మనము ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. అనేకమైన వ్యాధులు, బలహీనతలు, మరి నోహ కాలంలో జనప్రజలు అనేక మంది అందరూ మరణించారు. ఎవరు? ఒక నోహ కాలం తప్ప ఒక నోహే బ్రతుకున్నాడు. మరి నోహాన్ని నీతిమంతుడిగా ఎంచుకున్నాడు దేవుడు. మరి ఈ కాలంలో మనం చూసుకున్నట్టే మనలో నీతి ఉన్నదా లేదా, మనలో యథార్థం సత్యములో మనం నడుస్తున్నామా, దేవుడి మాట వింటున్నామా, దేవుడి యొక్క మాటను పెడచోటు పెడుతున్నామా అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలి. మన బిడ్డలు ఏ విధంగా పెంచాలి అన్నది ఈ దినాన మన యొక్క అధ్యయనం అన్నమాట. కనుక మరి ఏది యొక్క కుమారులు చెడిపోయి ఉన్నారు, సరైన రీతిలో పెంచలేదు. మరి సమయాలు ఎంతో ప్రవక్త అండి. ఒక న్యాయాధిపతిగా పనిచేశాడు, ప్రవక్తగా పనిచేశాడు, మరి యాజకుడిగా పనిచేశాడు. 3 విధాలుగా తను పనిచేసినప్పుడు తన కుమారుని ఏం చేశాడు? అన్యాయంగా లంచాలు, మందిరానికి వచ్చిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు అన్నవాడు. చూసారా ఎంత బాధ, ఎంత భయంకర విషయాలు. అలాగే పెరిగారు వాళ్ళు. ఆ యొక్క అదే విధంగా మరి మనమే కాదు, మన పిల్లలు ఎంతో మంది ప్రార్థన చేయబట్టి మనం ఈ స్థితిలో ఉన్నామని మనం గ్రహించాలి. అదేవిధంగా మరి మన దేశానికి మంచి చేయాలని ఎంతో మంది మరి పోరాడుతూ ఉంటారు. ఎంతో మంది కనపడకుండా ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పటికీ హిమాలయ పర్వతాల ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వం కొరకు, అన్నిటి కొరకు ఎంతో భయంకరంగా చేస్తున్నారండి ప్రార్థన నీతిగా. మరి విజయం కేరే గారు భారతదేశంలో అనేక మందిని రక్షించడానికి ఎన్నో సంఘాలు కట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితి, తన కుటుంబాన్ని కూడా పతనం అయిన పరిస్థితిలో కూడా మరి కేరీ గారు ఎట్లా చేశారు ప్రార్థన? ఆ పరిచర్యను ఆపలేదన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పరిచర్యను ఆపకుండా ముందుకు కొనసాగించాడు. ఎవరో దేశం కొరకు, తన భారతదేశం పాడైపోయిందని చెప్పేసి. మనం చూసుకున్నట్టే మన చుట్టుపక్కల గృహాల్లో ఏ విధంగా రక్షణ పొంది ఉన్నారా, వాడు సరైన మార్గం నడుస్తున్నారో పది వాళ్ళ వరకు మనం ఏం చెప్పకూడదు, ప్రార్థన చేయడమే. దేవుడు ఒకటే చెప్పాడు, ప్రార్థనే. మరి శిష్యులు మరి దేవుడి దగ్గరికి వచ్చి మరి ఒక అతను దెయ్యాలు పట్టిన పిల్లలను తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు దెయ్యం పోలేదండి. పోకపోతే తర్వాత శిష్యులు, ప్రభా బోధకుడా మాకు ఎందుకు పోవాలన్నా దెయ్యం అడిగితే ఉపవాస ప్రార్థన వల్ల అది సాధ్యమని ప్రభువు వారు చెప్పారు. అదేవిధంగా మనకు కూడా ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండి దేవుడు నిరీక్షణతోటి పట్టుదలతోటి ప్రార్థన చేసినట్లయితే సమస్తము దేవుడు మనకి మేలు చేయగలడు అన్నమాట. మరి ఆయన అవసరం లేదు కదా కేరీ గారికి, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు అని దేశం కొరకు పోరాడాడు. కనీసం మనము మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు దేవుడు నడిపించాలండి. వాడు సరైన మార్గంలో మరి ఇక్కడ అబ్రహాము గారు చూసుకున్నట్టయితే అబ్రహాము గారికి ఇచ్చిన ఇసాకుని ఎన్నో దినములు మరి సున్నతి చేయించాడండి. తెలుసా కన్నా 8వ రోజునే సున్నతి చేశారు ఇసాకుకి. ఎందుకంటే దేవునికి లోబడ్డు, దేవుని ఆజ్ఞనది సున్నతి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాలులకి, చిన్న బిడ్డలకి, పెద్దవారు అందరూ కూడా తండ్రి కొడుకు ఇద్దరు ఒకే దినమున సున్నతి పొందారండి. సున్నతి అంటే ఈ దినంలో బాప్తిసం. మరి మన బిడ్డలకు మన రక్షణ ఉందా? ఎన్ని సంవత్సరాలు వస్తాయి? మన బిడ్డలు మనం ఎలా పెంచుకుంటున్నాము? భార్య కాలం నుంచి సృష్టికర్త స్మరణ చేసుకోమని తండ్రులకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మరి ఆ తండ్రులు ఏ విధంగా నడిపిస్తున్నారు బిడ్డల్ని? సున్నతి చేపిస్తున్నారా? మరి బాప్తిసం తీసుకుంటున్నారా? మరి బాప్తిసం మరి తీసుకోకపోయినట్లయితే ఇంకా మన బిడ్డలు ఎవరున్నారో రక్షణలోకి రాకుండా, దేవుడిని గుర్తెరగకుండా అలాంటి బిడ్డలుగా మన తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఒకవేళ ఈ రాత్రి మనం మరణించినట్లయితే మన బిడ్డ ఏమైపోతాడు? మన తనంతరం తన బిడ్డ రక్షించబడాలంటే మనం ఉండగానే, దేవుడు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి సిప్పోరా గారు నిర్మలాకాండంలో కూడా మనం చూసినట్లయితే సిప్పో గారు ఏం చేస్తుంది? మరి అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నమాట. చేస్తూ ఉంటే ఆ రాత్రి చీకటి పడేటప్పుడు కల్లా ఒక సత్రంలో ఉంటారు. సత్రంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? సిప్పోరా గారు ఏం చేస్తారు? ఎప్పుడైతే మోషాన్ని చంపుదాము అని
దేవుడు? ఏమన్నా తెలుసా? కొంచెం ఏమన్నా చాలాసార్లు చెప్పి మాట నేను ఎందుకు చంపాలనుకుంటాడు? 4 అధ్యాయం 5 వచనం రెండు. అయితే ఎందుకు చంపాలనుకుంటారంటే ఆ శత్రువు దగ్గర యెహోవా దేవుడు మోషాన్ని చంపడానికి కారణం ఏంటంటే ఆ యొక్క తన కుమారుడు సున్నతి లేదు. కుమారుడికి తన కుమారుడికి సున్నతి లేదు. అసలు నిజంగా సిప్పోరా అంటే ఎంత తెలియగల కార్యండి. నిజంగా తనకు దొరకడం ఎంత కష్టం అంటే ఆ సిప్పోరా వెంటనే తెలుసుకుంటుంది దేవుడు ఈ విధంగా బిడ్డకి సున్నతి లేకుండా ఉంది అని చెప్పేసి, మరి నా భర్తను చంపబోతున్నాడు దేవుడు యెహోవా దేవుడు అని చెప్పేసి వెంటనే అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కాక నా భర్త చనిపోతాడు అని చెప్పేసి వాడికి ఒక రాయి తీసుకొని తన యొక్క కుమారుడికి సున్నతి చేసి నిజముగా నా రక్త సంబంధమైన భర్త అని చెప్పేసి ఆ స్థితిని ఆ శరీరాన్ని అవతల పడేసినప్పుడు దేవుడు మోషాన్ని చంపడము ఆగిపోతుంది అనమాట. ఆ మరణం అనేది తొలగిపోతుంది. ఎప్పుడు మరి అలాగా తొలగిపోయినప్పుడు అప్పుడు ఆ మోషా ద్వారా మనం నేర్చుకున్న విధి ఏంటంటే, మరి చిన్న బిడ్డలకే సున్నతి చేయించేదే, పుట్టిన 8వ రోజునే అబ్రహాము గారు మన పితరులు మరి సున్నతి చేసేదే, మరి మనకుంటుందా? ఆ రోజున సున్నతి అంటే ఈ రోజున బాప్తిసం. మనకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? సున్నతి లేని వాళ్ళు అసలు 4-5 సంవత్సరాల పిల్లలకే సున్నతి లేదని మరి ఆ మోషాన్ని చంపైపోయాడే తండ్రి యెహోవా దేవుడు మార్గంలోనే. మరి ఎంత తెలివిగలది సిప్పోరా గారు గ్రహించి ఎమ్మటే మరి తన భర్తని కాపాడుకోవడానికి ఎమ్మటే మరి పిల్లలకి సున్నతి చేసింది. అలాంటి సమయంలో మరి ఆ విధంగా చేసినప్పుడు ఈ దినాల్లో మన బిడ్డగా మనకు అవసరం లేదా? సున్నతి మనకు రక్షణ అవసరం లేదా? ఈ దినము నీది కాదని అన్నాడు ప్రభువు వారు. ఏమన్నాడు ధనవంతుడితోటి? వెర్రివాడా, ఈ దినము నీది కాదన్నాడు. మరి ఈ దినము నాది కాదన్నప్పుడు మనకు రక్షణ ఉందా లేదా? మనం బయటికి పోతే ఒక ఏమవుతుందో ఇప్పుడు మనం చూసుకున్నట్టు సడన్గా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని బలహీనతలు, ఎన్ని వ్యాధులు, ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. కనీసం బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారన్నా కూడా విశ్వాసం లేదన్నమాట. ఎందుకు? నిరీక్షణ లేనటువంటి ప్రజల్లో ఉన్నాము. నిరీక్షణ ఏంటి? మనము ఆ విధంగా పెరుగుతున్నాము. ఆ నిరీక్షణ అనేది మనకి ఎక్కువ అవసరం. స్థిరత్వం ఉండాలి. దేవుళ్ళో స్థిరత్వం ఉండాలి. ఈ లోక పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. మన కుటుంబం సంబంధించిన సమస్యలన్నీ ప్రతి విషయం కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మరి పిల్లలు జూన్ మాసం రాగానే పిల్లలందరూ స్కూల్లో చేర్చుకోవాలన్నా మరి పని తండ్రికి. మరి తండ్రి ఆ పని ఏమో నెరవేర్చుకుని ఉంటున్నాడా? స్కూల్కి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో చేర్చుకొని కాలేజీలు చేర్చుకొని తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు. మరి దేవుని యొక్క పని, దేవుని యొక్క కర్తవ్యాన్ని మరి సిప్పోరా చూస్తున్నట్టే నెరవేర్చిందండి మోషాని. ఏం చేసింది? తన భర్త చనిపోతాడని వెంటనే మరి వాడికి ఒక రాయి తీసుకొని బిడ్డ వరకు సున్నతి చేసేసింది. చూసారా ఎంత తెలివిగా చేసిందో? మరి ఈ దినంలో మనకి దేవుని యొక్క తెలివితేటలు ఎందుకు ఉండట్లేదు? దేవుని గురించి ఆలోచన ఎందుకు ఉండట్లేదు? ఎప్పుడు తెలిసిన దగ్గర నుంచి మన పిల్లలు ఎలా ఉండాలి, మనం ఎలా ఉన్నాం, మన భర్త ఎలా ఉన్నాం, మన భార్య ఎలా ఉందా, మన నాన్న అమ్మ, ఇవే ఆలోచనలు. మరి దేవుడు ఉన్నాడు. మరి దేవుడు కూడా మనం కొన్ని మన సమయాన్ని ఇవ్వాలి. మనం రక్షణ పొందాలి. మన బిడ్డలు కూడా రక్షణ పొందాలి. భార్య కాలం నుంచే సృష్టికర్తను స్మరణ చేసుకోమని దేవుడు చెబుతున్నాడే. మరి ఆ సృష్టికర్తల గురించి ఎవరైనా వివరిస్తున్నారా బిడ్డలకి? ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, మనం ఈ విధంగా చేసుకోవాలనా మరి అని చెప్పి కుమార్తెలు కానీ తినేసిన ఆలోచనలో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. తిరుగుతున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ కుమారులకు నా ఉపదేశాన్ని ఉపదేశించండి. ఎందుకంటే వారి బిడ్డలకు నా గురించి తెలియచేయాలి. ఒకవేళ మీరు చనిపోయారు మీకు నా గురించి మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పాలి. చిన్నపిల్లప్పుడు, పక్కన పట్టుకున్నప్పుడు, తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు, నడుచున్నప్పుడు మనందరం కలిసి సరదాగా షేట్కి వెళ్తా ఉంటాం అన్నమాట. ఒక రోడ్డుకి వెళ్తా ఉంటే మనం ఏదేదో సినిమాలో వాడట ఇంతో చేశాడు, ఎట్లా చేశాడు, అట్లా ఫైట్ చేసి ఇవి కాదండి మనకు కావాల్సింది. దేవుడు ఈ విధంగా బిడ్డని పెంచమన్నాడమ్మా. మరి మీ మార్గం ఈ విధంగా దేవుళ్ళలో నడవాలి, దేవుళ్ళలో ఉండాలి, దేవుళ్ళలో ఎదగాలి, మీరు దేవుళ్ళలో స్థిరత్వం ఉండాలి, అంటుకట్టబడాలి అని చెప్పేసి మనం మన బిడ్డలకు బోధించాలి. నడిచేటప్పుడు అనేకమైన ముచ్చట్లు, ఏదేదో సినిమాలు, ఏదేదో సీరియల్స్, ఏదేదో మన అవసరాల కొరకు చెప్పుకుంటా ఉంటాము. ఫలాలు వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా కానీ సంథింగ్ మనం నడుచున్నప్పుడు, మార్గంలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, మరి ప్రతి విషయంలో కూడా తిరుగుతున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు దేవుడు వాటిని మరి తెలియచేయమని చెప్పాడు. ఎందుకంటే తరతరాలు మరి ఇశ్రాయేలు యాకోబు ఉన్నప్పుడు ఇశ్రాయేలు
చెప్పాడా? మొత్తం బోధంతా దేవుడి గురించి చెప్పాడు. మనవడికి మనవరాలకి అందరికీ కూడా దేవుడి గురించి చెప్పాడు అనమాట. చెప్పబడ్డ తరతరాలు కూడా ఆ విధంగా దేవుడి గురించి వాడు చెప్పుకుంటూ వచ్చాడు బిడ్డలకి. అందుకని ఇశ్రాయేలు దేవుడు ఎవరంటే చెప్పగలరు వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మా దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకు? వాళ్ళకు బోధించారు వాళ్ళ పితరులు. మరి మన బిడ్డలో మరి ఏ విధంగా మనం బోధిస్తున్నాం? విగ్రహాల గురించి బోధిస్తున్నామా? ఈ రోజున విగ్రహాలను భయంకరమైన దేవుడికి ఏయకరమైన క్రియ అదే, ఇష్టమైన క్రియ అదే. మనం చేయాల్సినవన్నీ చేస్తున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఈ లోకంలో. కానీ ఈ లోకంలో నేనేదో చేయగలను అనుకుంటాం, నా నోటి మాటలో నా ఇష్టం నా శరీరం అనుకుంటాం. కానీ ఒకనొకప్పుడు అపోస్తల కార్యంలో ఉందండి, 28 ధర్మపీఠం దగ్గర మనం ఉంచవలసిన న్యాయమైన తీర్పు ఉందండి. ఆ తీర్పులో నువ్వు నేను లైన్లో ఉంచున్నప్పుడు దేవుడు తీర్పిస్తాడు. ఆ తీర్పులో అగ్నిగుండానికి వెళ్తున్నామా లేకపోతే దేవుడి తట్టు ఉంటామా అన్నది మనం యోచించుకోవాలి. ఎవరి వాళ్ళని యోచించుకోవాలి. తండ్రిగా మన బాధ్యత ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాము, మన బిడ్డలకు ఏ విధంగా మనం బోధిస్తున్నాము. ఇవాళ చూసుకున్నట్టయితే బయటికి వెళ్ళిన ప్రభు మరి దేవుడి సన్నిధిలో మనం పెంచలేనట్లయితే బిడ్డలు బయటికి వెళ్ళి మరి స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తారు, ఎన్నో అరాచకాలు, ఎన్నో టార్చర్స్, ఎన్నో బిడ్డలు చదువుకోవడానికి అసలుకి చూసుకున్నట్టయితే డాక్టర్స్ మరి లేడీస్ ఎంత టార్చర్స్ పెడుతున్నారంటే మరి వాళ్ళు హౌస్ సర్జన్ చేస్తూ ఉంటే మరి వాటికంటే సీనియర్స్ భయంకరంగా చేస్తున్నారు. ఇవాళ టీవీలో చూసుకున్నట్టయితే మరి వార్తలు చూసినట్టే వాళ్ళు అవన్నీ మరి తట్టుకోలేక చనిపోయిన డాక్టర్స్ కూడా ఉన్నారండి చాలా మంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అసలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డాక్టర్ ఏమొద్దు మేమే అనబడే ఏ బాధ, ప్రొఫెసర్ అవ్వాలన్నా కానీ ఎంతో బాధ. అసలు చెప్పులు కూడా మోపించేవాళ్ళు ఉన్నారంట, చెప్పులు తుడిపించేవాళ్ళు ఉన్నారంట ఊళ్ళు. ఆ విధంగా ఎంత కష్టపడితే అన్న వాళ్ళకి ప్రొఫెసర్లు అవుతున్నారండి. ప్రొఫెసర్ అంటే మామూలుగా ఉందా? డాక్టరేట్ అంటే మామూలుగా ఉందా? ఒక మనిషి బ్రతికించగలగా శక్తిని దేవుడు ఇస్తున్నాడంటే ఎంత యథార్థంగా ఎంత స్వచ్ఛమైన మార్గంలో నడవాలండి. తండ్రి ఆ విధంగా మన కుమారుడిని పెంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు బోధండి. తల్లిదండ్రులు మన పితరుడు అబ్రహాము గారు మరి ఇస్సాకుని ఎలా పెంచాడు, యాకోబుని ఎలా పెంచాడు, మరి వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, యాకోబు బిడ్డలు ఏ విధంగా పెరిగారు, యోసేపు మరి యోసేపు ఎలా పెరిగాడు, మరి యాకోబు ఎలా పెరిగాడు, మరి వీళ్ళందరూ ఏ విధంగా పెంచుకుంటా వచ్చాము అంటే తల్లిదండ్రులు పితరులు చేసిన ప్రార్థన భక్తి వాళ్ళకి నేర్పిన బోధలు. మరి మనం మన బిడ్డలకు ఏ విధంగా నేర్పుతున్నాం? ఏ విధంగా స్కూల్లో అయితే చేర్పిస్తున్నాం, మనము కాలేజీలో అయితే చేర్పిస్తున్నాము. వాళ్ళ ఇంటికి వచ్చే మార్గంలో ఏమి జరుగుతుంది మీకు తెలుస్తుందా? ఒక్కొక్కసారి బస్సులో కూర్చుని 5 గంటల బస్సు ఎక్కామంటే సత్తనిపిల్లో పోర్పడేసరికి ఆ మాటలు వినలేని పరిస్థితి, కళ్ళమ్మ నీళ్ళు వస్తామండి. ఆడపిల్లనే మాటలు మగపిల్లలు. వాస్తవం చెప్పాలంటే ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నాను ఫస్ట్. అసలు నేను అప్పుడు బాపట్ల టీచర్ ట్రైనింగ్లో ఉన్నాను. అక్కడ బీటెక్ వాళ్ళు మా దగ్గర అందరం కలిసి ఉంటాం అన్నమాట రూమ్స్లో. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే క్రియలు చూసి ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఈ యొక్క ఇంజనీర్ పిల్లలను ఆడపిల్ల చదివించకూడదు అన్న డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే అంత భయంకరమైన స్థితిలో, అంత హీనమైన స్థితిలో భయంకరంగా పెరుగుతున్నారు ఆడపిల్లలు. ఎవరి పైన ముందు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు చూస్తున్నారా? ప్రియ దేవుడి బిడ్డలారా, మనము కన్నా మన బిడ్డలు దేవుళ్ళు ఎదిగినట్టే ఒలీవ మొక్కలు కదే వాళ్ళు చక్కగా పెరగాలండి. ద్రాక్షాలు నేను తీగలు మీరు నాందు అంటుగడలు తప్ప మీరు బహుగా ఫలించరు. బహుగా మనం ఫలించాలంటే దేవుళ్ళలోనే ఫలించాలి, దేవుళ్ళలోనే వర్తిల్లాలి, దేవునిలోనే ఆశీర్వదించబడాలండి. మనం ఆ విధంగా మనము మన బిడ్డలు మన సంతానము ఆశీర్వదించబడాలంటే మరి మనం ఏ విధంగా బిడ్డలు పెంచాలి? ఒక తండ్రిగా తన బాధ్యత నెరవేరుస్తున్నాడా లేదా? తాగుబోతులో ఉన్నామా, దయ్యాలతో పీడించబడుతున్నామా, వ్యభిచార కోపంలో ఉన్నామా, ఇంకా అనేకమైన ధనాపేక్షలో ఉన్నామా అని చెప్పేసి మనం యోచించుకోవాలి. ఏది మన పట్టి పీడిస్తుంది? ఒక తండ్రిగా నేను బాధ్యత నా కుమార్తెలకి మనం నెరవేర్చగలుగుతున్నానా నేను, లేకుంటే విడిచిపెడుతున్నాను వాడిని సరైన మార్గం నడిపిస్తున్నాను లేదా అని మరి తండ్రి ఆలోచించుకోవాలండి బిడ్డల కొరకు. మరి తండ్రి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొచ్చి తీసుకొచ్చి బిడ్డల్ని పోషిస్తూ ఉంటాడు. ఆ పోషించేటప్పుడు తండ్రి అంతగా కష్టపడుతున్నాడని కుమారుడు పెద్ద అయిన తర్వాత తెలుసుకోవాలి. తండ్రి యొక్క కష్టం తెలుసుకునేటట్టు బిడ్డలు పెంచాలి. మనం కష్టపడే కష్టాన్నంతా బిడ్డలు
మనం చదువుకోపోయినా కానీ మరి బిడ్డను చదివించాలని కోరిక ఉంటుంది మా తండ్రులకి. అప్పుడు చదువు గురించి తెలియదు కనుక అడిగినంత ఇచ్చి ఎక్కడో దూరంగా వేసి బిడ్డల్ని హాస్టల్లో ఉంచి వాళ్ళు లగ్జరీస్గా తినిపించి మనమే బిడ్డల్ని బాగు చేసుకుంటున్నాం. మనకు తెలియదు కనుక వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా తెలియదు కనుక దర్శనాల ద్వారా ప్రభు మాట్లాడతాడు. మనం నిజమైన భక్తిలో ఉంటే, మనం నిజమైన ప్రార్థన చేసినట్లయితే, మనలో యథార్థత ఉన్నట్లయితే, దేవుని భయంతో కూడా భక్తి మనం చేసినట్టే దేవుడు మాట్లాడతాడండి. దర్శనాల ద్వారా ఎవరితో మాట్లాడతారు? వృద్ధులతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే దర్శనాల ద్వారా మాట్లాడినప్పుడు మన బిడ్డ ఏ విధంగా పెరుగుతున్నాడు, ఏమి తింటున్నాడు, ఎలా పెరుగుతున్నాడు మనము దర్శనం ద్వారా కనుక్కుంటాము. ఒకసారి చూసుకున్నట్టయితే మన మాస్టర్ గారు ఏం చేశారంటే నాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే బాపట్లో బీటెక్లో చదువుతున్నాడు అనమాట. అయితే మరి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే నాని తీసుకెళ్ళి ఒక విగ్రహారాధన చేసిన అదే టిఫిన్ తీసుకెళ్ళి టిఫిన్ పెట్టారు అనమాట. ఎవరికి? నానికి ఇచ్చారు. తినరా అని చెప్పేసి అందరం కలిసి ఇప్పించి తిన్నారు, అందరం కలిసి కూర్చొని. తర్వాత నానికి కొన్ని రోజుల తర్వాత ఫీవర్ వచ్చేసింది. ఇక అయ్యగారు కూర్చొని విచారిస్తున్నాడు, ఎందుకు వచ్చింది జ్వరం అని చెప్పేసి విచారించినప్పుడు చక్కగా దేవుడు క్లియర్గా అక్కడ జరిగిన మొత్తం దర్శనం ఇచ్చాడు. ఎమ్మటే నాని ఫోన్ చేసి, అబ్బాయి ఏం చేస్తున్నావు, తగ్గిందా జ్వరం, ఎట్లా ఉన్నాకేందని విచారించి, మరి ఎందుకు వచ్చింది అబ్బాయి జ్వరం అన్నాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు. సరే ఇదిగో ఇట్లా జరిగింది నిజమేనంటే, అవునా అది జరిగింది నిజమే అన్నాడు. అప్పుడప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, మన ఫ్రెండ్షిప్ చేస్తామండి. అన్ని సహవాసం అనదని లేఖనాల్లో చెప్తున్నాడు. నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ ఆయన పేరు. శివుడు కొలుస్తాం అనమాట. వీళ్ళిద్దరికి ఎంత ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళిద్దరిని అసలు ఒక మంచంలోనే ఉండేవాడు, ఒక ప్లేట్లో తినేవాడు అనమాట. పొంగల గంటలు భయంకరమైన స్థితిలో ఇద్దరు ఉన్నాం అనమాట. ఆ ఇంట్లో వాళ్ళ అందరూ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ కలిసేవంటివి. అలాగే మేమిద్దరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నేను బైబిల్ చదువుతూ ఉంటాను అనమాట. తెలిసి తెలియదు విడివిడి జ్ఞానం. అలాంటప్పుడు దేవుడు అన్నాడు, అన్యుల సహవాసం వలదు అని ప్రభు మాట్లాడాడు. అప్పుడే మొదలైంది. ఆ పిల్లని వదిలేసేసాను నేను. ఏంటి ఇట్లా చేసావు అట్లా చేసావు అంటే, ఏంటంటే ఏముంది కలిసే ఉన్నాను అంటా ఉంటాను. ఆమెకి చాలా చాలా దూరం అయింది. ఇప్పుడు వెళ్తే చాలా వాటేసుకొని ఏడ్చింది. శాంతక్క నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, చాలా మారిపోయావని ఆమె సరిపోతున్నావు. మరి దేవుడు ఏం చెప్పాడు? అన్యుల సహవాసం వలదన్నాడు. మరి వలదని ప్రభు చెప్పినట్టు ఆ త్రోవలో మనం నడిచినట్టే మన బిడ్డను మనం ఎలా పెంచగలము? ఈ దినాన ఆ దర్శనం వచ్చిందంటే మరి అయ్యగారికి తన కుమారుడు ఏ త్రోవలో నడుస్తున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు అని తెలియాలి కదా. తండ్రిగా తన బాధ్యత నెరవేరుస్తున్నాడా లేకపోతే నెరవేర్చలేదా చెప్పాలి. తండ్రులు చాలా మంది అన్నారు ఇక్కడ. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలండి. మన ఓపికతోటి, నేర్పుతోటి, ఓర్పుతోటి, సహనంతోటి మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డ ఏ విధంగా దూరంలో ఉంటున్నాడు, ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో ఇతరులో ఎక్కడో ఉన్నాడు కనుక ఆ బిడ్డ ఏ విధంగా ఉన్నాడు ప్రభా, ఒకసారి మీరు దర్శించయ్యా, మీరు మాట్లాడయ్యా నాతో ప్రభా చెప్పేసి మనం ప్రభువుని అడగాలి. మన బిడ్డల కొరకు అడిగితే ప్రభువు తప్పకుండా మన మొన్న ఆలకిస్తాడంట. నిర్గమకాండం 3:7 మన మూర్ఖులు విన్న దేవుడు అన్నమాట. ఇశ్రాయేలు పితరులు, మన పితరుల దేవుడు, మన దేవుడు మన యొక్క ప్రాంతంలో మన మూర్ఖులు, మన సోదరుల బాధలన్నీ గ్రహించిన వాడు అన్నమాట. మనకి దర్శనమిచ్చి మాట్లాడతాడండి. అదే విధంగా మన తండ్రి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్టే బిడ్డను మాకరించదండి, మాకరించరా? మన తల్లిదండ్రులు నిజంగా యథార్థమైన హృదయంతో ఏకునే వేసి మరి మంచం దిగి మోకరించి భార్య భర్తలందరూ ప్రార్థన చేస్తారు. మన బిడ్డ ప్రార్థన చేయరా చెప్పండి, చేయరా? మరి చేస్తున్నారు ఇప్పుడు. మరి మన బిడ్డ ఎక్కడో దూరంగా ఉంటాడండి. దగ్గర ఉన్నా కానీ దూరంగా ఉన్నా కానీ మనము బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా మనం స్వీకరించాల్సిన బాధ్యత ఏంటంటే ఫాదర్స్ డే కాదు, మెయిన్ ఏం కావాలి, బిడ్డలు ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా పెద్ద చేయాలి, వాళ్ళని సరైన మార్గంలో, దేవుని యొక్క మార్గం, సరైన మార్గం అంటే దేవుని యొక్క మార్గం అంటే అదే దేవుడు తెలుసుకోవడమే సరైన మార్గం. ఈ సెల్లు వచ్చి ఈ సెల్లులో అంతా పతనం అయిపోవాలి. చిన్న పిల్లలు పుట్టినోడు కూడా దాన్ని ఇచ్చేస్తున్నారు. అది లేక ఆనందంట పిల్లలు. ఇది ఈ బొమ్మ చూడు, ఈ బొమ్మ చూడు అంటది తల్లి, బొమ్మతో పెట్టింది. మరి అంత ఇది పుట్టడంతోనే
బిడ్డలను మనం నడిపించుకోవాలి. ఒక తండ్రిగా బాధ్యత అన్నమాట. తండ్రి కష్టపడమే కాదు, ఇష్టానుసారంగా పెరుగుతున్న బిడ్డల్ని సరైన కోవలో దేవుడి యొక్క మార్గంలో వాళ్ళు నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఈ రోజుల్లో ఉన్న దినాల్లో ఎలా ఉన్నాయంటే అపాయకరమైన దినముల్లో ఉన్నాము. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తండ్రికి ప్రేమ లేదు, అత్త వాళ్ళ మధ్య ప్రేమ లేదు, తగాదాలు ఖడ్గాలు. దేవుడే పంపించాడు వ్యక్తి. నేను సమాధానం పంపించడానికి రాలేదు, ఖడ్గాన్ని పంపించాలని వచ్చాడన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఆ విధంగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు మరి మనము ఈ ఖడ్గం నుంచి తప్పించుకోవాలి. మన బిడ్డను తప్పించబడాలండి. మరి తప్పించబడాలంటే ఒక తండ్రిగా మనకి ఎంత బాధ్యత ఉంటుంది బిడ్డ గురించి. సో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయాలి, దేవుడి గురించి తెలపాలి. దేవుడి యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు మనం అనుసరించి మన బిడ్డలు కూడా అనుసరింపు చేయాలి. మన పిల్లలు అబ్రహాము గారు ఏ విధంగా చేశారు, తన కొడుకును ఏ విధంగా పెంచాడు, బలి అడిగినా కానీ తిరస్కరించకుండా ఎమ్మటే బలి అర్పించడానికి ప్రయత్నించాడండి. అదేవిధంగా యోగు గారు చూస్తాడు, తన 10 మంది పిల్లల్ని చక్కగా పెంచాడు. దిన వేగం వేసి పాప పరిహారంగా నడిపించుకున్నాడు. అదేవిధంగా మరి ఎంత చక్కగా పెంచుకున్నారు మన పిల్లలు. చాలా మంది లేఖనాలు చూసుకోబడితే ఎంత గారు మరి మంచివాడు కాదు ఎంత అని అనుకుంటారు, కానీ చాలా మంచితనంలో నడిచారండి. అందరూ పోగిరి పిల్లలు అందరూ కూడబెట్టుకొని మరి వాళ్ళందరూ సరైన మార్గం నడిపించి ఒక్కగానో కూతురు తన భార్యగా పడ్డా కానీ తన కుమార్తెని ఎంత చక్కగా పెంచాడంటే దేవునిలో పెంచాడండి, దేవునికి ఇష్టాలుగా పెంచాడండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెంచాడు. మరి ఒకప్పుడు తనకి పోయి వస్తున్నప్పుడు ఎవరైతే ఎదురొస్తారో నేను వాళ్ళని భరిస్తానని చెప్పినప్పుడు తన కుమార్తె తనకి ఎదురొచ్చింది. తనకి ఒక్కరు లేదు, ఒక్కగాను కుమార్తె. గుడ్డలు చించుకొని ఏడుస్తాడు. ప్రభా ఏంటి బాధ అని చెప్పేసి ఆ వేదన కొట్టుకోవడానికి గుండెలు పీకేసుకున్నాడు. ఆ గుండెలు చించేసుకొని కింద పట్టుకుని ఎడుగుతూ ఉంటే తండ్రి గారు మీరు ఎందుకు ఆ విధంగా బాధపడుతున్నారంటే, అమ్మా ఇదిగో నేను ఈ విధంగా నిబంధన చేసుకున్నాను, ఏ కుక్కో ఎవరో ఏ సైనికుడు వస్తాడు అనుకున్నాను, కానీ నా ఒక్కగానొక్క కుమార్తె నువ్వు వచ్చావమ్మా అని అనేటప్పుడు ఇంకేం చేస్తావు తండ్రి గారు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమంటే కానీ నేనెలా చనిపోతాను తండ్రి అని అనలేదండి. దానికి కూడా అలా అంటది, 3 నెలలు నాకు సమయం ఇచ్చాడు, నా కన్యాత్వాన్ని పరీక్షించుకొని కొండ మీదకి ప్రార్థన చేసి నా చిలుకత నేను దేవునికి సమర్పించుకుంటాను తండ్రి అని చెప్పేసి ఎంత చక్కని పెంపకం పెంచాడండి. అది చూసుకుంటే నాకు చాలా ఇష్టకరంగా ఉంటుంది. అసలు ఆయన పెంచిన పెంపకం ఒకగానో కూతురు తల్లి లేదు, ఒక తండ్రి పెంచిన పెంపకము మరి దేవుడికి లోబడేటట్టు చేసింది. తన యొక్క కన్యత్వాన్ని నిరూపించుకుందన్నమాట దేవుడి దగ్గర. అంతటి చక్కని పెంపకం పెంచాడు. మరి తల్లి లేకపోయినా కానీ ఈ తల్లులు ఉన్నా కానీ బిడ్డని ఎలా పెంచుతున్నారు? భయంతో పెంచుతున్నారా? తల్లి మాట పెట్టింటుందా? వినాలండి. ఒకసారి అట్లా చూస్తేనే భయపడాలి పిల్లలు, కొట్టవసరం. అసలు భయం అనేది మనం కరెక్ట్గా ఉంటే మన బిడ్డలు సరిగ్గా పెంచగలం. అది అసలు నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే మనం దేవుళ్ళలో భయభక్తులు కలిగి కరెక్ట్గా ఉన్నామంటే అప్పుడే మన బిడ్డ మనం చూసి భయపడతాం. అంతే, మనం చూసి భయపడాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. మనం ఏ గుడికి ఎడమకి తిరగకుండా దేవుడి తట్టే మనం చూసినట్టే మన బిడ్డ కూడా ఆ విధంగా ఉంటాడు. ఎప్పుడన్నా ఏదన్నా వచ్చినా కానీ నాని అమ్మ కలిగితే ఊరుకోవాలి. అంత అయ్యారు కానీ పిల్లలు కూడా పుట్టారు. ఆగిపోమంటే చిన్న పిల్లల నాటి నుంచి రావాలండి. ఇప్పుడు పెద్ద అయితే ఏదో చేద్దాము, ఏదో కొడుతాము, ఏదో ఏడుతాం అనుకుంటూ వచ్చేది కాదు. పసిపిల్లల నాటి నుంచి మనం కరెక్ట్గా పెరిగామా, మన అమ్మ మన నాన్న ఎలా పెంచింది, మనం కూడా అదే మంచి త్రోవలో నీతి గల త్రోవలో మనం కూడా మన బిడ్డలు పెంచాలని చెప్పేసి తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు కుడిమికి ఎడమకి ఆవరించి దేవునిలో బ్రతకాలి, దేవునిలో బ్రతకాలి. అలాంటప్పుడే మనం బిడ్డలు సరిగ్గా పెంచగలుగుతున్నాం. రేపు దుఃఖ దినాలు రాబోతుంది, అంచుకాలం రాబోతుంది, అపాయకరమైన దినంలో మనం ఉన్నాము కనుక మన బిడ్డలు ఎలా పతనమైపోతారు? మంచిగా ఉన్నారా, చెడుగా ఉన్నారా, మన మాట వింటున్నారా, వింటలేదా? ఒక తండ్రిగా బాధ్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు మనం వస్తున్నామంటే వస్తున్నాం కాదు, పోతున్నామంటే పోతున్నాం కాదు. ఆదివారం సన్నిధిలో గడుపుతున్నామంటే దినదినం కూడా ఆయన సన్నిధిలో మనం మొదలుపెట్టుకోవాలి మన బిడ్డల కొరకు. ఎలాగా యేసు ప్రభువు అనే మాట్లాడాడు, ఏమని? సిలువు వేసినప్పుడు మరి సిలువు మోసేటప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు ప్రభువు, మీ కొరకు మీ బిడ్డ కొరకు ఏడవమని. అప్పుడు నాకు బైబిల్ చదివేటప్పుడు ఆ మాట అర్థం కాలేదు. మీ కొరకు మీ బిడ్డ కొరకు ఏడవడం ఏంటి? దేవుడు ఆ విధంగా శ్రమ పడుతుంటే, సేవ పడుతుంటే భయంకరంగా రోదన, ఏడుపు, ఆ విధంగా పెద్ద పెద్ద కేకలేసి ఏంటి అంటే ఇప్పుడు అర్థమైంది అన్నమాట. మీ
కొరకు మీ బిడ్డల కొరకు. ఇప్పుడు బిడ్డలంటే ఎవరు? విశ్వాసంలో ఉన్నవారండి. మన ఆత్మీయ బిడ్డలే మన బిడ్డలు, కన్న బిడ్డలు కాదు. కన్న బిడ్డలు ఎప్పుడు శరీర సంబంధం బిడ్డలు, వాళ్ళు ఆత్మీయ సంబంధం బిడ్డలు. కరెక్ట్గా ఉంటున్నారా లేదా, వాళ్ళు ఏ ద్రోవలో నడుస్తున్నారు, వాళ్ళు సరైన మార్గంలో దేవుడి మార్గంలో మరి ప్రార్థనకు వస్తున్నారంటే వాళ్ళ కొరకు ప్రార్థించాలండి. వాళ్ళ బలహీనతలు భరాయించాలి, వాళ్ళ వ్యాధులు ఇవన్నీ కూడా దేవుడు సరైన మార్గంలో ఉన్నారని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మమ్మల్ని ఇక్కడ మోసం చేయొచ్చండి, ఒక మనిషిగా మేము మనుషులు, మీరు మనుషులే. కానీ దేవుడి దగ్గర మనం ఎవరు కూడా నీవు నేను మోసం చేయలేము. ఎందుకంటే ప్రభువు చూపిస్తాడు కరెక్ట్ అయిన మార్గంలో నడవమని ప్రభు చెప్తారు. మరి ప్రభు వారు నీతిమంతుడు కనుక మనం కూడా నీతిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన బిడ్డలు ఒక తండ్రిగా ఏ విధంగా పెంచాలంటే మరి దేవుడి యొక్క మార్గంలో మనం పెంచడానికి మరి మనము ఆయత్తపడాలన్నమాట. కనుక మరి తల్లిదండ్రులైన వారు బిడ్డల వరకు ప్రయాసపడి ప్రార్థన చేసే బిడ్డలుగా మరి తల్లిదండ్రులు ఉంటే బిడ్డలు మంచి మార్గం నడుస్తారని నేను అనుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించబడగాక. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాపరిశుద్ధుడైన మా ప్రభా జీవాధిపతి దేవం యొక్క బంగారు పాత్ర వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయా ఇదిగో సమయ స్త్రీతో మాట్లాడే దేవుడు నాయన బావికాడ ప్రభా. అయ్యో తన యొక్క పాప కూడా విడిచిపెట్టి నా తండ్రి అయా గ్రామంలోకి వచ్చిన ఆయన అయా తన యొక్క విన్నదంతా దేవుడి గురించి ప్రభా అందరికీ తెలియపరిచింది నాయన. తన యొక్క ప్రకటన చేసింది నాయన. మేము ఈ విధంగా మా సాక్ష్యాన్ని వెల్లడపరచుకోలేక అయా దేవుడి గురించి అనేక మందికి చెప్పలేక ప్రభా అయా మరి మేమైతే ప్రభా అయా ఇక మన దుస్థలంలోనే పెరుగుతున్నాం నాయన. ఇక మీద ప్రభా మేము సరైన మార్గంలో పెరగడం మీ కృప చూపించిన నాయన. సమయ స్త్రీని బట్టి ప్రభా సాదృశ్యంగా మేము నడుచడం మీ కృపను గ్రహించారయ్యా. అలాగనే మా పితరుల ప్రభా అబ్రహాము గారు నాయన తన కుమారుడిని ఏ విధంగా పెంచాడో ప్రభా ఆ విధంగా ప్రార్థన చేసి భక్తి బంధంగా పెంచడానికి మమ్మల్ని ప్రభా అయా ఉంచున్నాం నాయన. మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, మమ్మల్ని నిలబెట్టిన నా తండ్రి అయా మీకు వందనాలు. యోగు గారు తన బిడ్డ వరకు ప్రభా అయా తెరదెన వేగు వేసి ప్రార్థించేవాడు నాయన. అయా మా పిల్లలు చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా వేగు వేసి ప్రార్థన చేసేవాడు అయ్యా. ఈ దినాల్లో ప్రభా అయా మేమైతే అయా మా బిడ్డ వరకు ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయన. అయా బలహీనతలు పడిపోతున్నాం అయ్యా. అయా ఇంకోసేపు తెలిసిందని ప్రభా అనుకుంటున్నామని వెలుగుగా ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయన. అలాంటి చేసే శక్తిని జ్ఞానాన్ని ప్రభా మీ మహిమతో అనుగ్రహించబడుచున్నాం ఆయన. మేము తల్లిదండ్రులుగా బిడ్డలు ఎలా పెంచాలో అయా ఇదిగో తన ఫాదర్స్ డే అంటే ఆ ఫాదర్ ఏ విధంగా జీవించాలో ప్రభా లేఖనాలుగా మాకు తెలియపరిచారయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఏది తమ కుమారులు ప్రభా అయా ఇదిగో తండ్రి ప్రభా సరైన పెంపకం పెంచగా నాయన ఇద్దరు భద్రమైపోయారయ్యా. అదే విధంగా ప్రభా సమయాల కుమారులు నాయన అంత భక్తిపరుడు అంత ప్రార్థనా శక్తి గల ప్రవక్త నాయన తన కుమారుడు ప్రభా ఇదిగో నా తండ్రి అయా మరి ఇదిగో ధనాపేక్షలో పడిపోయి లంచాలు తీసుకున్నారయ్యా. ఇదిగో మేమైతే ప్రభా ఆ విధంగా ఉండటకు అయ్యా ఇదిగో ధర్మశాస్త్రం ద్వారా మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు నాయన. మా పితరుడు అబ్రహాము నీతిగా ఏ విధంగా మార్గంలో పెంచారో ఆ విధంగా మమ్మల్ని ఉంచిన నాయన. మరి యోగుగా ఏ విధంగా పెంచారో అదే మార్గంలో మేము నడుచుకుని మీ కృప మాకు అనుగ్రహించమని ఈ దినమందు ప్రభా పైకి శబ్దం ద్వారా వినిచిన ప్రతి ఒక్క బిడ్డ కూడా అయ్యా మారు మనసులో ఇచ్చేయండి అయ్యా. పూర్వపడ గ్రామాన్ని రక్షించడం నాయన. చుట్టుపక్కల ఉన్న గ్రామాల కూడా మీరు దర్శించడం ఉంచున్నాం నాయన. మీ ఆత్మతానికి మీ మామూలు దయచేసి మీ కృపలో బలపడి స్థిరపరిచి ప్రభా అయా మీరు హెచ్చించబడినట్టు మేము తగ్గించబడినట్టు ప్రభా అయా ఇదిగో ఈ కొద్ది మాట ప్రభా మీ పాదాల చేత ముద్రించమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.